నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో విజయ గీతం మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదం నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతం మనసార నేను పాడేదా. నా విజయము కై ప్రాణత్యాగం చేసావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు, విజయ గీతం మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ప్రేమ తండ్రి. అయ్యా ఇంతవరకు కాచి కాపాడినావు నాయన, మీరు ఎక్కడి కింద భద్రపరిచిన నాయన. మీ కృప ద్వారా తండ్రి ఈ దినం వరకు మన సజీవ సంఖ్యలో వచ్చినట్టు వందనాలు వందనాలు అయ్యా, కృతజ్ఞతలు ఏసయ్య. ఈ ఆరాధన సమయం అంతటిని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారించు మనుజానికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారించు మనుజానికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి నిరతము నలరారెడు మా ప్రభువా, నిరతము నలరారెడు మా ప్రభువా. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వేళలే, 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వేళలో వింతల కృపాంబుదియగు దేవా, వింతల కృపాంబుదియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. నీ సత్య సాంద్రత్వ మహిమా నిరతము నిలయం సంస్కృతులకు, నీ సత్య సాంద్రత్వ మహిమా నిరతము నిలయం సంస్కృతులకు, మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా, మరువగలేమి మధుర ప్రేమ, మరువగలేమి మధుర ప్రేమ. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత, వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడవరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడవరకు
నొనరుగా కాపాడును పదిలముగా, నొనరుగా కాపాడును పదిలముగా, దిన దినమును నిందారహితముగా, దిన దినమును నిందారహితముగా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపూర్ణముగా ప్రబలునుగాక. పరిపరి విధముల ప్రభు సంఘములో, పరిపరి విధముల ప్రభు సంఘములో. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. తండ్రి వందనాలు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, ఉదయగారం ప్రార్థన చేయడానికి అలాగే చక్కని పాట పాడి ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రియులారా, కూడి వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచినాక కీర్తనలు ప్రియులారా 40 అధ్యాయములోనికి మనం వెళదాం. కీర్తనలు 40 చాప్టర్ 40 ప్రియులారా మనం వెళదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుండిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆరగించేను. దేవునికి స్తోత్రం. అవును, మనందరం యేసుతో మనందరం మాట్లాడుతున్న వారు, మనందరం ప్రార్థన చేసిన వారం. కాబట్టి ప్రియులారా, మనం సహనముతో యెహోవా కొరకు, జీవగల దేవుని కొరకు మన సహనముతో I waited patiently for the Lord to help me. కాబట్టి మనం ఒక భక్తుడిగా, దేవుని కుమార్తెగా మనం ఏం చేసుకోవాలి? మన దేవుని సన్నిధిలో ప్రియులారా మన సమయం గడపాలి. హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ అనుభవించుకొని దేవుని సన్నిధిలో ప్రియులారా మనం సమయం గడపాలి. వెయిట్ చేయాలన్నమాట. ఐ వెయిటెడ్ పేషెంట్లీ, సహనంతో ఉన్నామన్నమాట. ఫర్ ద లార్డ్ టు హెల్ప్ మీ, అంటే దేవుని ఒక సహాయం కొరకు వేచి ఉన్నాం. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ విషయంలోనే చాలా మంది ఓడిపోతాయి అనమాట. ఈ విషయంలోనే చాలా మంది ఓడిపోతాయి. ప్రతి ఒక్కరికి ఎలాగంటే, నాకు తొందరగా విడుదల కావాలి, ఇప్పుడే నాకు విడుదల కావాలి. అవును, ప్రభు ప్రియులారా మనం చూస్తున్నట్టే కొన్ని విషయంలో చాలా త్వరగా చేస్తాడు, కొన్ని విషయంలో కొద్దిగా లేట్ అవుతుంది. ఏదైనా ఇప్పుడు ఒకటి సత్యం ప్రియులారా, ప్రభు మాత్రం మన ప్రార్థన ఆలకిస్తాడు. జీవగల దేవుడు యేసు నామములో దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రతి ప్రార్థనకు జీవగల దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా జవాబు ఇస్తాడు అని ప్రియులారా మనం నమ్మాలి అనమాట. అవిశ్వాసం ఉండవద్దు అనమాట. అవిశ్వాసం అది దుష్ట హృదయం. అవిశ్వాసం ఉండవద్దు, విశ్వాసం కలిగి ఉండాలన్నమాట. అనుమానం ఉండవద్దు. సాతాను మన మనసులో అనుమానం, అవిశ్వాసం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు, భయం కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం దాన్ని యేసునామములో రిజెక్ట్ చేయాలన్నమాట. అవిశ్వాసం, అనుమానాలు, భయాలు యేసునామములో వెళ్ళిపోయినా కానీ మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వెయిట్ చేయాలి. మనం ఓర్పు కలిగి సహనంతో మనం ఉండాలి. అలానే ఉన్న భక్తులు ప్రియులను చూస్తుంటే గొప్ప దేవుని పొందుతారు, గొప్ప దేవుని పొందుతారు. కొన్నిసారి పరవశంలో సమయం గడిపినప్పుడు, అబ్బో నేను సమయం ఇంతసేపు నేను వేచి ఉన్నాం కదా, ఇంతసేపు ప్రార్థనలో సమయం గడిపాం కదా, ఇంతసేపు ప్రభువును నేను స్తుతించాం కదా, గణపరిచాం కదా, ప్రభువు నన్ను పట్టించుకోలేదా అని కొన్నిసారి మన మనసులో ఆలోచన రావడానికి అవకాశం ఉంది. కానీ ఆ ఆలోచనను మనం తాండి వెళ్ళాలి అనమాట.
ఆ ఆలోచన ప్రియులారా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి వలన అవిశ్వాసం, అనుమానాన్ని మనం తాండి ప్రియులార ముందుకు మనం కొనసాగించే వారు ఉండాలి. స్థిర విశ్వాసం కలిగిన వారు ఉండాలి. స్థిరమైన విశ్వాసం కాదు, స్థిరమైన విశ్వాసం గొప్ప రిజల్ట్ తీసుకొని వస్తాయి అనమాట. స్థిరమైన విశ్వాసం ప్రియులారా మనం కలిగి ఉండే గొప్ప రిజల్ట్, మామూలు కాదు, గొప్ప రిజల్ట్ తీసుకొని వస్తాయి. ఇప్పుడు మనం చాలా మందిలో ప్రియులారా మనం చూసినదే స్థిరమైన విశ్వాసం లేని పరిస్థితి మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 మనం చూడవచ్చు. గాలితో అటు ఇటు కొట్టుకోనట్టు కొత్త బోధ వచ్చి కొందరు అటు ఇటు వారు స్థిరంగా లేని పరిస్థితి, విశ్వాసములో, వాక్యములో, పరిశుద్ధ వాక్యములో స్థిరంగా లేని పరిస్థితి, అటు ఇటు. కాబట్టి అలా ఉండవద్దని ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది. మనం స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక ప్రియులారా మనం చూడవచ్చు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు 24-25 యేసుక్రీస్తు చెప్పిన మాట, నా మాటలు మీరు విని సదగా మీరు విని వాటి ప్రకారం మీరు బ్రతికిన వారు ఉంటే మీరు బెండ మీద ఇల్లు కట్టబడిన బుద్ధిమంతుని పోలే వారు ఉండినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. లేదంటే ఇసుక మీద కట్టినట్టు అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఇసుక మీద ఇల్లు కట్టిన వారుగా మనం ఉండవద్దు, బెండ మీద ఇల్లు కట్టిన వారుగా ప్రియులారా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా కోరుతుంది. హల్లెలూయా. బెండ మీద ఇల్లు కట్టబడిన వారు ప్రియులారా తుఫాన్ గాని, గాలి గాని, వరద ఏది వచ్చినా ప్రియులారా నాశనం అయిపోలేదు. కానీ ఇసుక మీదే అంటే యేసుక్రీస్తు మాటలు పట్టించుకోకుండా ఎవరైతే కడుతున్నారో వారు ఇసుక మీద కట్టినట్టు అనమాట. వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి తుఫాను వచ్చినప్పుడు అలాంటిన్న జూదం నాశనం అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ఒక మాట చెప్పిన ఎవరైతే వారు బ్రతకను పరిశుద్ధాత్మ స్వరమని ఎవరైతే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కడతారు, మనల్ని కట్టే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తుకు ప్రియులారా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి, మన హృదయంలో మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇంపార్టెంట్ ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 2వ దినం కీర్తనలు 40వ అధ్యాయం 2వ దినం ప్రియులారా మనం చూసినట్లయితే, నాశనకరమైన గుండెల్లో నుండి జిగట్టగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవునిలో ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనను పాప ఊబి నుండి అంటే పాప నుండి దేవుడు మనను బయటకు తీసుకొని వస్తాడు. లోక ఆశల నుండి మన దేవుడు బయటకు తీసుకొని వస్తాడనమాట. సాతాను ఒక తంత్రాల నుండి, అవిశ్వాసం, అనుమానం, భయం, ఆందోళన నుండి, టెన్షన్ నుండి దేవుడు ప్రభు ప్రియులారా మనను బయటకు తీసుకొని వచ్చే దేవుడని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి, నాశనకరమైన గుండెల్లో నుండి జిగట్టగల దొంగ ఊపిల్లో నుండి ఆయనను పైకెత్తాను. ఇప్పుడు మన దేవుడు మనం పైకెత్తే దేవుడు అనమాట. మన నాశనం అయిపోవాలని ప్రభు కోరుకోవడం లేదు. ఒక్కరు మనం చూస్తుంటే సాతాను మాత్రం కోరుతుంది మనం నాశనం అయిపోవాలి, క్రీస్తుతో మనం కలిసి ఉండవద్దు అని ఎవరు కోరుతున్నాం ప్రియులారా? సాతానే, దెయ్యాలే. రక్త మాంసలతో మనకు పోరాటం లేదు. కాబట్టి క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి ఉండకుండా ప్రయత్నం చేసేవాడు ఉన్నాడు. అదే మన శత్రువు, ఎనిమి. అది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సాతాన్. కాబట్టి మనం రక్త మాంసంలతో యుద్ధం చేయవద్దు, పోరాటం చేయవద్దు. అసలైన శత్రువు మనుషులు కాదనమాట. కానీ సాతాన్ ఏం చూపిస్తాడు? అసలైన శత్రువు మీ యొక్క బ్రదర్ అని, లేదంటే మీ యొక్క సిస్టర్ అని, లేదంటే పలానా వ్యక్తి అని మనుషుల గురించి దెయ్యాలు చూపిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా అసలైన శత్రువు ప్రియులారా మనుషులు కాదు, అది యేసుక్రీస్తు గ్రహించామన్నమాట. అందుకొరకు యేసుక్రీస్తు పట్టంగా చెప్పాం, తండ్రి వేరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పాం. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు చెప్పాం, ప్రేమించు, శత్రువులను కూడా ప్రేమించుడు అని చెప్పాం. కాబట్టి ప్రియులారా మనం మనుషులను మనం ప్రేమించాలి, మానవులందరినీ మనం ప్రేమించాలి. కాబట్టి మనం మన రాష్ట్రంలో ఉన్నవారు, మన దేశంలో ఉన్నవారు, ప్రతి దేశంలో ఉన్నవారు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిను ప్రేమించాల్సిన బాధ్యత దేవుని బిడ్డలుగా మనకు ఉన్నామన్నమాట. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. కానీ సాతాను మాత్రం మనం ఎదిరించాలి అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సాతాను ఎదిరించాలి, యేసునామములో సాతాను ప్రియులారా మనం ఎదిరించాలి. కానీ ప్రియులారా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నేర్పిస్తున్న ప్రియులారా పాఠాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాట, దేవుడిని ప్రేమించాలి, నిన్ను నువ్వు ప్రేమించాలి, ఇద్దరిని మనం ప్రేమించాలి,
ఇద్దరు అంటే దాంట్లో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా సాతాను మాత్రం ఎదిరించాలి అనమాట. కాబట్టి ఏ ఒక్క మనుషులను ఎదిరించాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పించడం లేదు. ఈ సాతాను మాత్రమే అనమాట. మీకు అంటే దేవుడిని ప్రేమించాలని ప్రభు నేర్పించాము, నిన్ను నువ్వు ప్రేమించాలని దేవుడు నేర్పించాము. ఇంకా ఇద్దరు మన పరిశుద్ధాత్మ నింపబడి ఇద్దరు మనం ప్రేమించాలి. అంటే మీ యొక్క భర్తను మీరు ప్రేమించాలి, తప్పు పట్టవద్దు. మీ భార్యను మీరు ప్రేమించాలి. కొన్ని లోపాలు ఉండవచ్చు. బైబిల్లో రాయబడింది ప్రేమ పాపాన్ని కప్తా అనమాట, కవరేస్. పాపాన్ని క్షమించుకోవాలి. పాపాలు ఉండవచ్చు కానీ ఆ వ్యక్తిని ప్రేమించాలి. పాపాన్ని మనం ప్రేమించవద్దు కానీ వ్యక్తిని పేర్సన్ మనం ప్రేమించాలి, వ్యక్తుని మనం ప్రేమించాలి అనమాట. హల్లెలూయా. అప్పుడు మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించాలి, మీ పిల్లలను మీరు ప్రేమించాలి, మీ సహోదరులను పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమించాలి. బైబిల్లో రాయబడింది ప్రేమ దేవుని నుండి వస్తుంది అనమాట. అగపే ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమతో ప్రియులారా మనం ప్రేమించాలి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి, పైకెత్తామన్నమాట. ఆయన నన్ను పైకెత్తే. అవును ప్రియులారా, మనం ఒకప్పుడు పాప ఊబిలో అంటే పాపములో మనం పడిన స్థాయిలో మనం ఉన్నాం. లోగాశలు పడిపోయిన స్థాయిలో ఉన్నాం. చీకటి సాతాను చేతిలో మనం ఉన్నవారు. కానీ యేసుక్రీస్తు రక్తం చేత, యేసే వాక్యం ద్వారా, సువార్త ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లేవనెత్తామన్నమాట. దాని నుండి బయటకు తీసుకుని వచ్చాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 13వ వచనంలో స్పష్టంగా రాయబడింది. చీకటి రాజ్యం నుండి దేవుడు వెలుగు రాజ్యంలోనికి, క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలోనికి దేవుడు ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చారు. కాబట్టి తీసుకొని వచ్చి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. చూడండి, నా పాదములు వెంట మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. నా పాదములు వెంట మీదే నిలిపామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాప నుండి దేవుడు, లోగాస్తుల నుండి, అపవిత్రం నుండి, సాతాను చేయ నుండి దేవుడు మనల్ని విడిపించి క్రీస్తు బెండ గురించి ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తులో ప్రియులారా మనను నాట్యామన్నమాట. నా పాదములు బెండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. అంటే క్రీస్తులో ప్రియులారా మనను తండ్రిన దేవుడు నాట్యం. అంటే సువార్తను రక్షణ పొందిన ప్రియులారా మన అందరం క్రీస్తులో ప్రియులారా నాటబడిన వారు. క్రీస్తు ఆ బండలో, క్రీస్తులో మనం ఉంటే మనకి చాలు. అదే గొప్ప సేఫ్టీ అనమాట. అదే గొప్ప సమాధానం, అదే గొప్ప సంతోషం, అదే గొప్ప ఆశీర్వాదం అనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరం క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటిది? లేనివారు, క్రీస్తులో లేనివారు వారు మారు మనస్సు పొందడానికి కొరకు ప్రేమ సువార్త మనం ప్రకటిస్తున్నాం, సత్య సువార్త మనం ప్రకటిస్తున్నాం. పాట పాడినట్టు విజయం అనుగ్రహించే సువార్త మనం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్రీస్తులో ఉండే అదే ప్రియులారా గొప్ప సంతోషం. తల్లిదండ్రులు ప్రత్యేకంగా మనం చూడవచ్చు. రక్షణ పొందిన తల్లిదండ్రులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామలో బాప్తిసం పొందిన తల్లిదండ్రులు ప్రియులారా మనం చూసినట్టే, లేదంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తల్లిదండ్రులు మనం చూసినట్టే వారు ఒక ఆరాట, లేదంటే వారు ఒక ప్రయత్నం ప్రియులారా మనం చూసినట్టే వారు నా కొడుకు ఏ విధమైన సరే రక్షణ పొందాలి, నా కుమార్తె ఏ విధమైన సరే రక్షణ పొందాలి అని వారు రాత్రి పగలు కన్నెత్తి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడవచ్చు. కొందరు మనం చూస్తే ఉపవాస ప్రార్థన కూడా చేస్తారు, ఉపవాసంతో కూడా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కోరిక అనేది నా కొడుకు రక్షణ పొందాలి, నా కుమార్తె రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. అలాగే వారు కూడా త్వరగా బాప్టిసం పొందాలి. స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామములో బాప్టిసం పొందాలి. అదే ప్రియులారా మంచి కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, దేవుల్లో ఆనందించేవారు వారి కోరికలు కూడా జీవగల దేవుడు తీరుస్తాడు, కోరికలు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి నా పాదములు బెండ మీదే నిలిపి అడుగులు స్థిరపరచును. కాబట్టి ప్రియులారా మనం అందరం ఎక్కడ ఉన్నామని, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనం కొందరు చెప్తారేమో నేను హైదరాబాద్లో ఉన్నామని, లేదంటే ఆంధ్రలో ఉన్నామని, పలానా ప్రాంతం అని. కానీ ప్రియులారా మన స్పిరిచువల్ గా మనం చూసినట్లయితే జీవగల దేవుడు క్రీస్తు అన్న బెండ మీదే దేవుడు ప్రియులారా మనను తీసుకొని నాట్యామన్నమాట. పెట్టామని కాదు ప్రియులారా, దేవుడు మనం నాట్యామన్నమాట. క్రీస్తును మనలో నాట్యాం, క్రీస్తులో మనం ఉన్నామన్నమాట. కాబట్టి మన ఇద్దరం క్రీస్తు మనం ఒక్కటే ఉన్నామన్నమాట, రెండుగా లేదు. ఒకవేళ మీ మనసు రెండుగా మీరు చూస్తున్నారేమో. కాబట్టి వాక్య ప్రతిష్ట వచ్చినప్పుడు అర్థమైపోతుంది, సత్యం గ్రహించినప్పుడు అర్థమైపోతుంది. నేను క్రీస్తు ఒక్కటే అనే సత్యం అర్థమవుతుంది అనమాట. అదే ప్రియులారా, అది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది మనం గ్రహించిన వారుగా మనం ఉంటే
ప్రియులారా మనకు జయం మనం అనుభవిస్తాయి అనమాట. సంతోషం అనుభవిస్తుంది, సమాధానం అనుభవిస్తుంది, హీలింగ్ మనం అనుభవిస్తుంది, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తుంది. కాబట్టి అది గ్రహించుకోవాలి ప్రియులారా. అది మనల్ని వెలుగుగా మార్చబడాలి, జీవమాత్మలుగా మార్చబడాలి. నేను క్రీస్తు ఒకటి, అంతే, రెండు కాదు. అంటే మీరు ఏమనుకున్నారేమో, మీరు క్రీస్తు రెండుగా మీరు అనుకున్నారేమో, ఆలోచన చేస్తున్నారేమో. కాదు ప్రియులారా, కాదు. సువార్త మీరు రక్షణ పొందిన వారుగా మీరు ఉండే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామములో బాప్తిసం పొందిన వారు ఉండే, మీరు క్రీస్తు రెండు లేదు, ఒకటే ఉన్నామన్నమాట. మొదటి కొరింథీయులు 6:17 ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా మనం క్లియర్ గా చూడాలంటే ఎఫెసీయులు 5:25 నుండి ప్రియులారా మనం చదువుతున్నప్పుడు చివరి వచనం దాకా మనం చూసినట్లయితే కుటుంబ జీవితం గురించి పరిశుద్ధాత్మ వర్ణన పౌలు చెప్తున్నా అనమాట. ఇప్పుడు దానిలో భార్య భర్త గురించి రాయబడింది. భార్యంగా రెండు కాదు, ఏక శరీరం, అంటే ఒక శరీరం అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆదికాండంలో మాట రాయబడింది. ఆదామును దేవుడు జతపరిచయం, వారు ఏకంగా మార్చబడారు. అలాగే ఆ ప్రియులారా సంఘం గురించి ఆ ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ ప్రియులారా దేని కొరకు పౌలు, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వల్ల దేని కొరకు వాడుకున్నామంటే సంఘం, అంటే క్రీస్తు సంఘం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అర్థం చేస్తాం, మనం కూడా యేసు క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా సువార్త రక్షణ పొందిన మనం యేసు క్రీస్తు రెండుగా ఇప్పుడు లేదనమాట, ఒకటిగా దేవుడు తండ్రిని దేవుడు పరిశుద్ధాత్మ వలన మార్చిన వాటి ప్రియులారా మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు జీవంగా దేవునితో కలిసి ఉండడం కంటే గొప్పది ఏముంది ప్రియులారా? క్రీస్తుతో కలిసి ఉండడం కంటే గొప్పది ఏముంది? ఏమి లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నా పాదములు బెండ మీద నిలిపి అడుగులు స్థిరపరచును. బెండ మీదే నిలిపాం. ఇప్పుడు ప్రియులారా మనం మొదటి కొరింథీయులు 10 ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి కొరింథీయులు ప్రియులారా 10 మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలను ప్రియులారా దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ప్రియులారా మోషే యొక్క నాయకత్వంలో దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దాని గురించి ప్రియులారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10 ప్రియులారా మనం చూడవచ్చు. 10 ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. మొదటి వచనం నుండి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అంటే ఎర్ర సముద్రంలో దేవుడు దారి ఓపెన్ చేసి వారు ముందుకు నడిపించామన్నమాట. ఇంకా అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. చూడండి, అక్కడ కూడా రాయబడింది, బాప్తిసం గురించి రాయబడింది. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందరి. ఇంకా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేస్తరి. ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బెండలోనది త్రాగిరి. ఆ బెండ క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. ఆ బెండ ప్రియులరా యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు అనమాట. నా కొరకు మీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. నా కొరకు మీ కొరకు కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు. చూడండి, బైబిల్లో రాయబడింది, ఆ బెండలో ఉన్నది త్రాగిరి. బెండ నుండి నీళ్లు వస్తుందా? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మోషేతో దేవుడు చెప్పామన్నమాట. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి దేవుడు మోషే యొక్క నాయకత్వంలో నడిపించినప్పుడు వారు నీళ్లు లేకుండా ఇబ్బంది పడామన్నమాట. ఇప్పుడు మోషకు వ్యతిరేకంగా, అహరోనుకు వ్యతిరేకంగా ప్రజలు ప్రియులారా సనగడం మొదలుపెట్టారు. కాబట్టి మోషే దేవునితో ప్రార్థన చేసాం, ప్రభువా ఏం చేయాలి? అప్పుడు దేవుడు చెప్పామన్నమాట, ఆ బెండతో నీవు మాట్లాడాలి, బెండతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. బెండతో మాట్లాడాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులు 14 ప్రియులారా మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఉంది, నేను మీ అందరికంటే నేను ఆత్మలో ఎక్కువ నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే దానికి అర్థమైనది, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నింపబడి ప్రభువైన యేసుక్రీస్తుతో ఎక్కువ మాట్లాడామన్నమాట. స్తోత్రం. మన మధ్యలో కూడా అలాంటి వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేసేవారు, యేసుక్రీస్తుతో ఎక్కువ మాట్లాడేవారు. హల్లెలూయా. యేసుక్రీస్తుతో చాలా క్లోజ్ ఉన్నవారు, చిన్న వయసు నుండి యేసుక్రీస్తుతో క్లోజ్ ఉన్నవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అది చాలా గొప్ప ధన్యత ప్రియులు, అది గొప్ప ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుతో మాట్లాడడం, ప్రేమపూర్ణుడైన, కరుణగలైన, దయగలైన, సర్వశక్తి ముందుడైన, సర్వజ్ఞాని అయిన, జీవం కలిగిన, పునరుద్ధానుడైన, సజీవుడైన, జీవం కలిగిన దేవునితో మాట్లాడుకోవడం గొప్ప ధన్యత. ఇక అది మాత్రం కాకుండా ఆ దేవుడు కూడా మనతో మాట్లాడతారు, ప్రభు కూడా మనతో మాట్లాడతారు. బట్ ప్రియులారా, ప్రభు మాటలు మనం, అదే మనకు మనల్ని బ్రతికించేది అనమాట, మనకి జీవం ఇచ్చేది. యేసుక్రీస్తు చెప్పారు, నా మాటలు జీవము ఆత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తుతో మాట్లాడడం ఆశీర్వాదం. అలాగే యేసుక్రీస్తు మాటలు వింటున్నప్పుడు ఏమవుతుంది ప్రియులారా? జీవదన అన్నది ప్రవేశిస్తుంది అనమాట. జీవదన అన్నది మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆమె బెండ, యేసుక్రీస్తుతో మాట్లాడమని, ఆ బెండతో మాట్లాడమని మోసతో దేవుడికి చెప్పామన్నమాట. ఇప్పుడు మోస వెళ్ళి కొంచెం కోపంతో ఉంది కాబట్టి ఏదైనప్పుడు కూడా మాట్లాడలేదు, కొట్టామన్నమాట. కొట్టినప్పుడు కూడా ప్రియులారా మనం చూడవచ్చు, ఏదైతే నీళ్ళైతే వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా, నా కొరకు మీ కొరకు కలువరి శిలువలో కొట్టబడామన్నమాట, నలుగొట్టబడాము, విరుగొట్టబడామన్నమాట. దేని కొరకు యేసుక్రీస్తు కలువరి శిలువలో నలుగొట్టబడాము, విరుగొట్టబడాము. దేని కొరకు ప్రియులారా? నా కొరకే, మీ కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ కొరకే ప్రియులారా. అంటే మిమ్మల్ని సంపాదించాలి, మీరు మరణించవద్దు, మీరు దూరమైపోవద్దు, మీరు జీవం కలిగిన దేవుని నుండి, పరిశుద్ధమైన దేవుని నుండి మీరు మీ ఆత్మ సాతాను దొంగలిసుకొని పాదలం నరకంలోనికి తీసుకొని వెళ్ళవద్దు. ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రియులారా పరలోకం నుండి తండ్రి చిత్త ప్రకారం దిగి వచ్చామన్నమాట. తండ్రి చిత్త ప్రకారం దిగి వచ్చి ప్రియులారా, తండ్రి ఒక హృదయ కోరిక కలువరి శిలువలో పూర్తిగా నెరవేర్చామన్నమాట. కలువరి శిలువలో నెరవేర్చాం. ఇప్పుడు ప్రాణం పెట్టారు. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టారు. ఇప్పుడు దాని నుండి ప్రియులారా మనకు అర్థమవుతుంది, నా విలువ, మీ విలువ, మీకు ఎంత విలువ దేవుడు ఇస్తుంది అని దాని నుండి ప్రియులారా మనం గ్రహించుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొందరు మీకు విలువ ఇవ్వడం లేదేమో, పట్టించుకోవడం లేదేమో, కొందరు మీకు ఆస్తి లేదని, మంచి చదువు లేదని, మంచి అందం లేదని, ఇంకా ప్రియులారా మంచి బ్యాక్గ్రౌండ్ లేదని, డబ్బు లేదని, ఇంకా వెండి లేదని, బంగారం లేదని, రకరకాల విషయాలు చెప్పి ప్రజలు తిరస్కరిస్తారని, పక్క పెడతారని. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వెండి బంగారం ఏది కూడా ప్రభు మన నుండి కోరలేదు. వెండి బంగారం, ఆస్తిపాస్తులు ప్రభు కోరలేదు. ప్రభు కోరినది ఒకటి, నిన్ను కోరామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏం కోరుకోవాలి ప్రియులారా? మనం కూడా ఏం కోరుకోవాలి? ప్రభు దగ్గర వచ్చిన మనం ఏం కోరుకోవాలి? వెండి కోరుకోవాలా? బంగారం కోరుకోవాలా? లేదా ఆస్తిపాస్తులు కోవాలా? ఏం కోరుకోవాలి? ఓకే, మనం రకరకాల విషయంతో మనం వచ్చి ఉండొచ్చు. ప్రభు సమాధానం కావాలని, నన్ను ఆస్తికర్తలు మార్చమని దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. నాకు కోట్లు డబ్బు కావాలని ప్రార్థన చేస్తారు. మంచి ప్రార్థన, తప్పని నేనైతే తప్పు పెట్టడం లేదు. మీరు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వ్యక్తి, దేవుని కుమార్తెగా 100 కోట్లకు మీరు ప్రార్థన చేసినా, మీరు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే మంచిది. దేవుడు అది ఇచ్చినాక యేసునామములో తర్వాత అది చేతిలో వచ్చినప్పుడు క్రిస్తుని మర్చిపోవద్దు. హల్లెలూయా. చేతిలో వచ్చినప్పుడు అది ఇచ్చిన దేవుని మర్చిపోవద్దు. కోట్లు డబ్బు చేతిలో వచ్చిన తర్వాత కూడా ఏం చేసుకోవాలి? ప్రభుత్వ ప్రేమలో ఇంక్రీస్ అవ్వాలి కానీ తగ్గిపోవద్దు. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, నాకు మీకు కావలసినది కోళ్ళు డబ్బు కంటే, ఆస్తిపాస్తుల కంటే ప్రియులారా మనం కోరాల్సినది ఎక్కువ. మనం ఏం కోరుకోవాలి? నజరైన యేసుక్రీస్తును ప్రియులారా మనం కోరుకోవాలి. అది ప్రియులారా ఈ కీర్తనలు 40 అధ్యాయంలో ప్రియులారా ఆ మాట మనం చూడవచ్చు. కీర్తనలు ప్రియులారా 40 అధ్యాయంలో ఆ మాట చూడవచ్చు. మీకంటే ఇంకా మీకు సరిపోయిన వాడు ఇంకా ఎవరు లేదు. ఆ వాక్యం ప్రియులారా ఈ వాక్యంలోనే, ఈ అధ్యాయంలోనే రాయబడింది. కాబట్టి దేవునికి స్తోత్రం. 5వ దినములో మాట రాయబడింది, నీకు సాటి అయిన వాడు ఎవడునూ లేదు. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు హావ్ నో ఈక్వల్.
ఏసే మీకు సాటి అయిన వారు వేరు లేదు. దేవునికి స్తోత్రం. అది గ్రహించిన వారిని బట్టి స్తోత్రం. లేదు, అది గ్రహించిన వారిని బట్టి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి మెండి కాదు, బంగారం కాదు, కోటు డబ్బు కాదు, ఆస్తిపాస్తులు కాదు గొప్పది. ప్రియులరా, జీవగల దేవుడు గొప్పవాడు. శక్తికరతన దేవుని కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమీ లేదు. క్రీస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. అది పరలోక తండ్రికి తెలుసు అనమాట. జీవగల దేవునికి తెలుసు, కానీ మనం గ్రహించుకోవాలి. అది పరలోక తండ్రికి జీవగల దేవునికి తెలుసు. అందుకొరికి జీవగల దేవుడు మనకి ఏమి ఇచ్చాము? చేతుల్లో మనకు డైరెక్ట్ డబ్బు లేదు. చేతుల్లో మనకు డైరెక్ట్ డబ్బు లేదు. కానీ రోమిలికి రాసిన 8 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అంటే తండ్రిని దేవుడు ప్రియులారా మన క్రిస్తువును అనుగ్రహించాం. తండ్రిని దేవుడు మన క్రిస్తువును అనుగ్రహించామన్నమాట. అంటే దానికి అర్థం అంటే క్రిస్తువులో మిగిలినది అన్నీ ఉంది అనమాట. క్రిస్తువులో నా కొరకు నీ కొరకు కావలసిన అన్ని ఆశీర్వాదాలు దాగి ఉంది అనమాట. దాగి ఉంది, ఇన్సైడ్ ఉంది అనమాట. క్రిస్తులో ఉంది అనమాట. క్రిస్తువుని కలిగి మీరు ఉన్నామంటే మిగిలిన ఆశీర్వాదం, మీరు ఏదైతే కోరుతున్నారో ఆ ఆశీర్వాదం, ఏదైతే ప్రార్థన ఇస్తున్నారో దానికి కూడా జవాబు దానిలోనే ఉంది, క్రిస్తులో ఉంది. కానీ అది చూడడానికి మన ఆత్మ కళ్ళు తెరబడినాక, మన ఆత్మ కళలు తెరవబడాలి. దేవజ్ఞానం మనకు అవసరం. ఇప్పుడు క్రిస్తులో ప్రియులరా మనకు కావలసిన అన్ని ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఈ భూమిలో బ్రతుకు కొరకు మాత్రం కాకుండా క్రిస్తు నిలిచిన తర్వాత, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం యుగాలు నేను మీరు క్రిస్తుతో బ్రతకాలని ప్రియులరా తండ్రి కోరుతుంది. ఇప్పుడు మన కోరిక మీరేం కోరుతుంది? 70 సంవత్సరం అని కోరుతున్నారా? లేదంటే 80 సంవత్సరం, లేదంటే 120 సంవత్సరం నేను క్రిస్తుతో బ్రతుకుదాం, తర్వాత నేను నాకు మరణం వస్తుంది, నేను క్రిస్తును నిద్రిస్తాయి, అది అయిపోయింది అని అనుకున్నారా? కాదు ప్రియులారా. క్రిస్తుకున్న బ్రతుకు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరణాన్ని జయించామన్నమాట. యేసుక్రీస్తు మరణాన్ని జయించాం. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన, క్రిస్తును నందు నిద్రించిన వారు తర్వాత కూడా మరణం ఎండు కాదనమాట, తర్వాత కూడా బ్రతుకుతాయి అనమాట. దాని కొరకు కావలసిన అంతా కూడా దేవుడు సిద్ధపరిచినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది కల్వరి సిలువలో మోసే ఆ బెండతో మాట్లాడమని దేవుడు చెప్పాము, కానీ కొట్టామన్నమాట దేవునికి. కాబట్టి ఇప్పుడు ఇలా ఏదైనా కూడా మనం చూసినట్లయితే దాని నుండి నీళ్లు అయితే ప్రవహించాం. కాబట్టి మనం చూస్తున్నాము ఇస్రాయేలు ప్రజలందరూ ఆ నీళ్లు త్రాగి జీవం పొందామన్నమాట, బ్రతికించబడే. కాబట్టి కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రభు ప్రియులారా మరణించామన్నమాట. కాబట్టి ప్రభు మరణం అంటే ప్రియుల ఓటం కాదు, ఓటం కాదు ప్రియులారా, గొప్ప జయం అనమాట. కల్వరి సిలువలో యేసుక్రీస్తుకు మరణం నిత్య జయం అనమాట. ఆమేన్. ఇటర్నల్ విక్టరీ, అంటే నిత్యమైన జయం, ఇంకా ఓటం లేదు, నిత్యమైన జయం అనమాట. కాబట్టి ప్రియులారా కల్వరి సిలువలో యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా జయం పొందారా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు జయం నా జయం, యేసుక్రీస్తు జయం మీ జయం. ఇప్పుడు కొన్ని విషయంలో మీరు ఓడిపోయిన స్థాయిలో ఉండవచ్చు. సాతాను చెప్తారేమో, నీవు ఫెయిల్ అయిన వ్యక్తి, చదువులో నీవు ఫెయిల్ అయిన వ్యక్తి, డబ్బు సంపాదనలో నీవు ఫెయిల్ అయిన వ్యక్తి, బిజినెస్ లో నీవు ఫెయిల్ అయిపోయింది, మినిస్ట్రీలో నీవు ఫెయిల్ అయిపోయింది, కుటుంబ జీవితంలో నీవు ఫెయిల్ అయిపోయింది, రిలేషన్షిప్ కాపాడే విషయంలో ఫెయిల్ అయిపోయింది, నువ్వు అన్నిటిలో ఫెయిల్ అయిపోయింది అని దయ్యాలు ఓకే చెప్తారని. కాబట్టి అది విని నువ్వు బాగుతున్నారని. కాబట్టి ప్రజలు చేసే సాతాను స్వరం కాదు, యేసుక్రీస్తు స్వరం వినాలి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాలి. కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, జయం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. జయంగా ఇస్తాడని కాదు, ఆల్రెడీ ఇచ్చేస్తామన్నమాట. కల్వరి సిలువ 2000 సంవత్సరాల క్రితమే నా జయం, నా కొరకు మీ కొరకు ప్రియులారా యేసుక్రీస్తు జయం పొందాం. కాబట్టి ఇది మనం కొనియాడాలి ప్రియులారా, ఇది మనం కొనియాడాలి. అందుకొరకే ప్రియులారా మనం చూడవచ్చు 40 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచేను. అలా కొత్త పాట వస్తాయి అనమాట. యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణం ద్వారా మనకు జయం దేవుడు అనుగ్రహించాం. ఆగ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు మనం ఏం చెప్తాం? నేను ఓడిపోయిన వాడుని, నేను ఓడిపోయామని మీరు చెప్పలేదు. అప్పుడు మనం ఏం చెప్తాం? విజయ గీతాలు, మన పాట పాడినట్టు విజయ గీతాలు పాడతాయి అనమాట. దేవుని చిత్తం అది. క్రిస్తునందున్న వారు విజయ గీతాలు పాడతాయి అనమాట. దేవుని చిత్తం అనేది మన విజయ గీతాలు పాడేవారు ఉండాలి. అంటే సెలబ్రేషన్. యేసుక్రీస్తునందు జీవితం అంటే ప్రియులారా సెలబ్రేషన్ లైఫ్ అనమాట, అంటే కొనియాడుకోవడం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రతిరోజు మనం కొనియాడుకోవాలి, ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు సాతాను సిగ్గుపడతాయి. కానీ మీరు చెప్తారేమో, నేను పలానా విషయంలో నేను ఓడిపోయిన సార్లు ఉన్నా అని మీరు చెప్తారేమో.
కానీ ప్రియులారా మనం ఓటం గురించి మనం కాదు ప్రియులారా, జయం గురించి చెప్పాలి అన్నమాట. క్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా జయం పొందాం కాబట్టి ఆ జయగీతాలు ప్రియులారా మనం పాడేవారు ఉండాలి, జయగీతాలు మనం పాడేవారు ఉండాలి. కాబట్టి క్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా జయం పొందాను కాబట్టి ఆ జయం మీ జయం అనమాట, ఆ జయం మన జయం అనమాట. కాబట్టి ప్రియులారా మనం సెలబ్రేట్ చేసుకొని ప్రియులారా మనం కొనియాడుకొని ప్రియులారా ముందుకు వెళ్తాం. అలాగా జయం ప్రియులారా మనం కొనియాడుకొని ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అపవాది క్రియలు లయమైపోతాయి. ఆ జయం యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా జయం దేవుడు అనుగ్రహించామని ఆ గ్రహింపు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం పొంది గ్రహించుకొని ప్రభువును ఆరాధించిన కొలది శుద్ధిస్తున్న కొలది ఏమవుతుంది? దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్, రోగాత్మ అంతా కూడా పారిపోతాయి, అపవాది క్రియలు ఏమైపోతాయి. ఇంకా ప్రియులారా మనం చూస్తే దారిద్ర్యం దేని కూడా పారిపోతాయి. ఇక్కడ కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రియులారా మరణం ఆమె అజయం ప్రియులారా నేను మీరు అది నా కొరకు అనమాట, మీ కొరకు మన కొరకు అనమాట. ఇది ప్రియులారా మనం గ్రహించుకొని మనం కొనియాడే వారిగా మనం ఉండాలి. అలాంటి వారి జీవితంలో పరిశుద్ధాత్మదుడు గొప్ప కార్యం తప్పకుండా చేస్తాడు, జీవగల దేవుడు చేస్తాడు. యేసుక్రీస్తును యేసుక్రీస్తు మరణం చాలా పవర్ఫుల్ అనమాట. యేసుక్రీస్తు రక్తం చాలా పవర్ఫుల్ అనమాట. యేసునామ అన్ని నామ కన్నా గొప్ప నామం అనమాట. యేసుక్రీస్తు మాటలు నిత్యమైన మాటలు అనమాట. ఆకాశం భూమి మారితే నా మాటలు మాత్రం మారలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం ఏకీభవిస్తాం. కాబట్టి కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు. దేని కొరకు? మనందరూ యేసుక్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి కొరకు ప్రాణం పెట్టారు, మనల్ని రక్షించుకోవడానికి కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి నా కొరకు మీ కొరకు అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి అది యేసుక్రీస్తు ప్రియులారా సమాధి నుండి తెలియలేచి పునరుద్ధరణుడుగా ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన సువార్త దర్శనం ఉందన నాలో మీరు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు జీవజల నదులు ప్రియులారా నా ఆత్మ నుండి మీ ఆత్మ నుండి ప్రవేశించినట్టు దేవుడు మార్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉండవచ్చు, సర్వవ్యాపి కాబట్టి అన్ని చోట్ల కూడా ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మ మహిమా శరీరంలో క్రీస్తు ఉన్నామన్నమాట. పునరుద్ధరణలో ఉన్న మహిమా శరీరంలో ఉన్నా కాబట్టి అన్ని చోట్ల ఒక నిమిషంలో ఒక సెకండ్లో పని చేసుకోవచ్చు అనమాట. కాబట్టి సువార్త దర్శనం పొందిన మనలో కూడా క్రీస్తు వచ్చినట్టు దేవునికి స్తోత్రం, మన ఆత్మలో కూడా వచ్చినట్టు దేవునికి స్తోత్రం, మన హృదయంలో కూడా వచ్చినట్టు స్తోత్రం. రాలేని వారి హృదయంలో యేసుక్రీస్తు వచ్చినాక మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతుంది? క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆలోచన మాటలు క్రియలు తేడా వస్తాయి. క్రీస్తు వచ్చిన వారి జీవితం ప్రియులారా మనం గమనించాలి. సువార్త విని దర్శనం పొందిన వారి జీవితం మనం క్రీస్తు ఒక వ్యక్తి హృదయంలో వచ్చినప్పుడు ప్రియులారా వారి యొక్క మాటలు గాని క్రియలు గాని వారి యొక్క వాకింగ్ గాని అందరూ కూడా తేడా కనిపిస్తుంది. హల్లెలూయా. పాతలాగా వారు ఉండలేదు అనమాట, పాతలాగా వారు ఉండలేదు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు కీర్తనలు 43వ అధ్యాయంలో ప్రియులారా తేడా మనకు కనిపిస్తుంది. చూడండి, పాట పాడుతున్నామన్నమాట. హీ హాస్ గివెన్ మీ ఏ న్యూ సాంగ్ టు సింగ్. హల్లెలూయా. అంటే పాటలు పాడేవారుగా మార్చబడతాయి, పరిశుద్ధాత్మ నింపబడి స్తుతించే వారిగా ఆరాధించే వారిగా దేవుని మహిమపరిచే వారిగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దానికి అర్థమైనది క్రీస్తు లోపల వచ్చామని అర్థం. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటు నుంచేను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అనేకులు దేవుల్లో ఆధారపడే వారుగా మార్చబడతాయి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18లో కూడా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ తింపబడి మన పాటలు పాడేవారుగా ఆత్మీయ గీతాలు పాడేవారుగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా ప్రియులారా క్రీస్తువుని కలిగిన వారు పరిశుద్ధాత్మ దింపబడిన వారు స్తుతించేవారుగా ఆరాధించేవారుగా వారు మార్చబడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఇప్పుడు ఆరాధన చేస్తున్న కొద్ది ఏమవుతుంది? క్రీస్తుని ప్రియులారా మనం ఆరాధించిన కొద్ది కొందరు చెప్తారేమో మనం ఎక్కువ ప్రార్థన ఇస్తామని, కొందరు చెప్తారేమో మనం ఎక్కువ ఆరాధన ఇస్తామని, కొందరు చెప్తారేమో మనం ఎక్కువ యేసయ్య ప్రేమలేగా ఎక్కువ మనం చదువుదాం ధ్యానిస్తామని. సరే, ఏదైనా ప్రియులారా ఈ మూడు చాలా ప్రాముఖ్యం. ఏది కూడా మనం పక్కపడడానికి వీల్లేదు. ప్రార్థన అంటే యేసుక్రీస్తుతో మాట్లాడడం, యేసుక్రీస్తు మనతో మాట్లాడడం. వాక్య ధ్యానం అంటే అదే యేసుక్రీస్తు మనతో మాట్లాడతారు. ఆ వాక్యం మన ఆత్మకు ఆహారం అన్నమాట, మనం ఆత్మకు ఆహారం. హల్లెలూయా. కాబట్టి అనుదినం ఆహారం మనం భూజించాలి. బైబిల్లో రాయబడింది. మొదటి పేతురు 2వ అధ్యాయం 1:18 ప్రియులారా మనం చూడవచ్చు. నిర్మలమైన పాలు అంటే పరిశుద్ధమైన పాలు, వాక్యమైన పాలు మనం త్రాగాలి అనమాట. పరిశుద్ధమైన పాలు వాక్యం అనమాట.
పరిశుద్ధమైనది అనమాట. యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు పరిశుద్ధులు. యేసుక్రీస్తు మాటలు కూడా ప్యూర్ అనమాట. దానిలో ఏమీ కల్తీ లేదనమాట. అది 100% పరిశుద్ధమైనది అనమాట. ఆ మాటలు ప్రియులరా మనం తినాలి. ఆ మాటలు మనం ఇన్నర్ మ్యాన్, కొత్త జన్మించిన మనకు ఆత్మకు ఆహారం, అది ఎక్కువ తినాలి. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది అది తక్కువ కాదు, మనం ఎక్కువ తినాలి, ఎక్కువ తినాలి, ఎక్కువ తినాలి, ఎక్కువ తినాలి. ఎక్కువ తినేవారు, ఎక్కువ ఏసే మాటలు బోల్చేవారు, పరిశుద్ధాత్మ వాక్యం రిసీవ్ చేసేవారు, వారు ప్రియులరా ఎక్కువ దీవెన అనుభవిస్తారనమాట. ఎక్కువ హెచ్చింపు వారు పొందుతారనమాట. మహిమలు ఎక్కువ ఎదుగుతారనమాట. పరిశోధనలు వారు ఎక్కువ ఎదుగుతారు. సంతోషంలో గాని, సమాధానంలో గాని, ప్రియులరా ఆరోగ్య విషయంలో గాని అన్నట్టులో ప్రియులరా ఏసే మాటలు శరీరం కొరకు మాత్రం కాదు, ఆత్మ ప్రాణ శరీరం 3 భాగములు కూడా పనిచేస్తాయి అనమాట. యేసుక్రీస్తు మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనం చూడవచ్చు. యేసుక్రీస్తు మాటలు దేవుని యొక్క మాటలు, అంటే దేవుని యొక్క మాటలు రెండంచులు గర్గం అన్నమాట. ఆ మాటలు ప్రియులారా మనం రిసీవ్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ వాక్యం ఎక్కువ రిసీవ్ చేస్తారో వారు తప్పకుండా ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా మార్చబడుతుంది. వారు పసిపిల్లలుగా ఉండలేదు, క్రిస్తునందు వారు పసిపిల్లలుగా ఉండలేదు. స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి వారు ఎదుగుతాయి అనమాట. యేసుక్రీస్తు మాటలు ఎక్కువ బోధించేవారు ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా మార్చబడతాయి. దానిలో ఒకరు మనం చెప్పవచ్చు, పౌలు ఆత్మీయుడుగా మార్చబడారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు మాటలు బోధించారు, యేసుక్రీస్తుతో ఎక్కువ మాట్లాడారు, అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా యేసుక్రీస్తు మాటలు బోధించాలి, యేసుక్రీస్తుతో మాట్లాడే వారే ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది క్రియల తప్పకుండా మీరు జయం అనుభవిస్తాయి అనమాట. అపవాది క్రియల్లో అంత నాశనం అయిపోతాయి, ఈ ముందు ఉండలేదు. అదే మొదటి యోహాను 2వ అధ్యాయము మనం చూడవచ్చు. 2వ అధ్యాయం 13-14 వచనాలు మనం స్పష్టంగా మనం చూడవచ్చు. వాక్యానికి చోటిచ్చిన వారు ప్రియుల వారికి ఓటం లేదు, ఓటం ఉండలేదు. సాతాను అపవాది వాక్యంతో నింపబడిన మీ ముందు అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. కాబట్టి వాక్యంతో నింపబడిన వారిను ప్రియుల సాతానుకు భయం అనమాట, చాలా భయం. వాక్యంతో నింపబడిన, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, యేసుక్రీస్తువును కలిగిన వారు, యేసుక్రీస్తు నింపబడిన వారిను సాతానుకు భయం. ఇప్పుడు ఈ క్రీస్తువును కలిగిన యేసుక్రీస్తు మాటలతో నింపబడుతున్న, పరిశుద్ధాత్మ నింపబడిన మిమ్మల్ని చూసి సాతాను భయపడుతున్నాడు. నీ పేరు చెప్పగానే భయపడతాయి. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మనం సాతాను భయపడుతున్నామా, లేదంటే సాతాను మనలు భయపడుతున్నాం? సత్యమైనది అంటే యేసుక్రీస్తును కలిగిన వారుగా మీరు ఉండే, యేసయ్య వాక్యంతో మీరు నింపబడిన వారు ఉండే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండే, మిమ్మల్ని చూసి సాతాను భయపడతాయి. ఇప్పుడు మీరు దేశి సాతాను భయపడ అవసరం లేదు. కానీ సాతాను భయపడతాయి, సాతాను పారిపోతాయి, అనేలు అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలకు ప్రియులారా మనం చోటిచ్చిన వారు ఉండే. సామెతల గ్రంథము 4వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 19, 20, 21 వచనాలు, 22 వచనాలు ప్రియులారా మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు మాటల కొరకు మనం చెవులు 2 చెవులు వాడుకోవాలన్నమాట. ఒక చెవి కాదు, 2 చెవులు వాడుకోవాలి. అంటే శ్రద్ధగా వినాలి అనమాట. మనం వేసే మాటలు మనం చాలా శ్రద్ధగా వినాలి. ప్రార్థన కొరగా 2 చెవులు దాని కొరకు వాడుకోవాలి. స్తోత్రం. ఇంకా 2 కన్నులు దాని కొరకు వాడుకోవాలి. అంటే పరిశుద్ధ గ్రంథం ప్రేమలేక ఇది చదవడానికి కొరకు 2 కన్నులు వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి 2 కన్నుల ద్వారా, 2 చెవుల ద్వారా వాక్యం అంతా కూడా మన హృదయంలో స్టోర్ చేసుకోవాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది వాక్యం. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది జీవగల దేవుని యొక్క మాటలు వెండి కంటే, బంగారం కంటే, ముత్యాల కంటే, ఆస్తిపాస్తుల కంటే, అన్నిటికంటే చాలా విలువ కలిగినది, ఖరీదైనది అనమాట. దానితో మనకు ఏది పోల్చుకోవడానికి వీల్లేదు. అంత ప్రీషియస్ అనమాట, అంత శ్రేష్టమైనది అనమాట జీవగల దేవుని యొక్క మాటలు. ఆ మాటలు ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వందనాలు. కాబట్టి ఆ మాటలు మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ హౌస్, మీ ఆత్మ దానికి స్టోర్ హౌస్ ఉండాలి. మీ హృదయం ఏసే మాటలకు, యేసుక్రీస్తుకు ఏసే మాటలకు స్టోర్ హౌస్ ఉండాలి అనమాట. ఇప్పుడు ఆ మాటలు ప్రియుల మన ఆత్మలో మీరు బోల్చే వ్యక్తి ఉండే, రిసీవ్ చేసే వ్యక్తి ఉండే, ఆ మాటలు లోపల వెళ్ళి మీరు మామూలు స్థాయిలో ఉండేటట్టు అలా ఉండలేదన్నమాట. ఆ వాక్యం వెళ్ళి బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆకాశం నుండి వర్షం భూమి మీద పడిన తర్వాత మనం చూస్తున్నప్పుడు చాలా తేడా ఉంది. వర్షం లేనప్పుడు తేడా ఉంది, వర్షం లేనప్పుడు మనం అంత ఎండినట్టు మనం చూడవచ్చు. అండ్ వర్షం పడిన తర్వాత మనం చూసినట్లయితే అంతా పచ్చిగా, చెట్లు అంతా
పువ్వులు కాయలు దాని నుండి ఫలం వేసినట్టు. కాబట్టి ఇప్పుడు ఏసే మాటలు మనం రిసీవ్ చేసేప్పుడు మన ఆత్మలో శ్రద్ధగా మనం రిసీవ్ చేసే వారు ఉండే, నమ్మకంగా మనం రిసీవ్ చేసే వారు ఉండే, దాని కొరకు కన్నులు వాడుకోవాలి, చెవులు వాడుకోవాలి. అలాగే హృదయంలో నింపిన తర్వాత లోపలి వెళ్ళిన వాక్యం, పరిశుద్ధాత్మ వలన వాక్యం మన ఆత్మ ప్రాణం శరీరం అంతా పనిచేస్తాయి టోటల్ ఏరియాలు పనిచేస్తాయి. అంటే చీకటి సంబంధమైనది ఏదైనా ఒకవేళ మీ ప్రాణములు ఉండే, ఒకవేళ మీ శరీరంలో ఉండే, రోగాత్మ ఏదైనా శరీరంలో ఉండే అన్ని వెళ్ళిపోతాయి అనమాట. దుఃఖం గాని, నిరాశ గాని, బాధలు గాని, టెన్షన్ గాని, సాతాను సంబంధమైన ఏదైనా మీ ప్రాణములు శరీరంలో ఉండే అదంతా కూడా ప్రియులారా మన లోపలికి వెళ్ళిన వాక్యమే పరిశుద్ధాత్మదేవుడు అన్నిటిని తీసివేస్తాడు. తీసివేయడం మాత్రం కాదు, బైబిల్లో రాయబడి ఉంది మన ఆత్మ నుండి, మన యోహాను సువార్త 7:38 ప్రకారం నీ ఆత్మ నుండి పరిశుద్ధమైన నదులు ఉబికి ప్రవేశిస్తాయి అనమాట. లైఫ్ లో ప్రవేశిస్తాయి అనమాట. మీ ఆత్మ నుండి అది ఉబికి ప్రవేశిస్తాయి అనమాట. పరిశుద్ధ నది మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. అప్పుడు ప్రియులారా మీరు అదే గొప్ప ఆనందం, దేవునికి స్తోత్రం. అదే పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం, క్రిస్తులో ఉన్న ఆనందం అనమాట. దర్శన ఆనందం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుని రాజ్యం అనమాట. దేవుని రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మ నందలి ఆనందం. అంటే చాలా వ్యక్తులు మీరు చూడవచ్చు, బయట వారు దుఃఖంతో నిరాశ బాధతో బ్రతారు. అని యేసుక్రీస్తు మాటలుతో నింపబడిన, పరిశుద్ధాత్మ నింపబడిన మీరు మాత్రం నవ్వుకొని బ్రతారు, మీరు మాత్రం సంతోషంతో బ్రతారు. కారణం ఏంటిది? మీ యొక్క సంతోషం సమాధాన కారణం బయట నుండి కాదు, లోపల ఉన్న క్రీస్తు నుండి మీ సంతోషం వస్తుంది. మీలో నివాసం చేస్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నుండి, జీవగల దేవుని యొక్క మాటను బట్టి పరిశుద్ధాత్మ వలన ఆ సంతోషం, ప్రియులర సంతోషం, దానికి కారణం దేవుడు అనమాట, క్రీస్తు అనమాట. కాబట్టి బయటతో సంబంధం లేదనమాట. కాబట్టి బయట ఏది జరిగినా సరే మీ సంతోషం ఆగిపోలేదు. ఎందుకంటే అందుకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, నేను మీకు అనుగ్రహించిన సంతోషం ఎవరు మీ నుండి తీసివేయలేదు. ఒకవేళ తీసివేయడానికి ప్రయత్నం చేసేవాడు సాతాను అనమాట. కానీ సాతాను యేసుక్రీస్తును ఇంకా ముట్టలేదు, దగ్గర కూడా రాదు. ఎందుకంటే శిలువ మరణం ద్వారా పూర్తిగా యేసుక్రీస్తు ఓడించాం. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలె నాలో మీలో నివాస చేస్తున్న కాబట్టి మననున్న క్రీస్తు దగ్గరే కూడా సాతాను ఏ విడిచిపెట్టి కూడా రాదు, ఏది కూడా రాదు అనమాట. ఏదేం కూడా రాదు ప్రియులరా, ఓడిపోయిన సాతాను రాదు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు అంటే సాతానుకు భయం అనమాట. కాబట్టి మీలో ఉన్న క్రీస్తు, నాలో ఉన్న క్రీస్తు అంటే సాతానుకు భయం. అందుకొరగా సాధన యొక్క తొందరమైనది, మీరు ప్రార్థన చేయకుండా, ఆరాధన స్తుతించకుండా, వాక్యం భూయించకుండా ప్రియుల దెయ్యాలు మీ మనసును మాక్సిమం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే క్రీస్తు మీరు ఎదుగుతున్న కొలది మీ ప్రాణంలో, మీ శరీరంలో సాతానుకు చోటు ఉండలేదు. అదే మాత్రం కాకుండా క్రీస్తుని కలిగిన యేసుక్రీస్తు వాక్యంతో, యేసుక్రీస్తు ఆత్మతో నింపబడిన మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు నడిచినప్పుడు అపవాది క్రియలు మీరు ఎక్కడైతే వెళుతున్నారో అక్కడైతే అపవాది క్రియలు నాశనం అయిపోవద్దని ప్రియుల సాతానుకు తెలుసు. సాతాను ఉండలేదు. క్రీస్తుని కలిగిన యేసుక్రీస్తు వాక్యంతో, ఆత్మతో నింపబడిన వ్యక్తులు బైబిల్లో మనం చూడవచ్చు. పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యంతో, ఆత్మతో నింపబడి నడిచేప్పుడే ప్రియులారా మనం చూడవచ్చు. దేవుని శక్తి పేతురుకు ఆత్మ నుండి నదులు ప్రవేశిస్తున్నాయి కాబట్టి, జీవధన నదులు దేవుని శక్తి ప్రవేశిస్తున్నాయి కాబట్టి నడిచినప్పుడు కూడా జీవధన నదులు ప్రవేశిస్తుందన్నమాట. కూర్చున్నప్పుడు కూడా నదులు ప్రవేశిస్తుంది, దేవుని శక్తి ప్రవేశిస్తుంది. పడుకున్నప్పుడు కూడా దేవుని శక్తి ప్రవేశిస్తుంది. అందుకొరకు మనం హాయిగా నిద్రపోవచ్చు అనమాట. దెయ్యాలు మన దగ్గర రాదు. ఎందుకంటే దేవుని శక్తి మన ఆత్మ నుండి అది పరిశుద్ధాత్మ నింపబడి అది మనను కప్పేస్తున్న స్థాయిలో మన నుండి ఇది ప్రవేశిస్తున్నా కాబట్టి, దేవుని శక్తి రిలీజ్ అవుతున్నా కాబట్టి అదే మన కాపుదల అనమాట. క్రీస్తువును కలిగి క్రీస్తువును ధరించుకొని మనం బ్రతున్నప్పుడు అదే ప్రియులారా నాకు మీకు గొప్ప కాపుదల. ఒకరోజు కాదు, బ్రతైనంతకాలం ప్రియులారా మనకు దురాత్మలు మనల్ని ఏమీ చేయలేదు, సాతాను మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి సాతాను చేయలేదని మనుషులు చేస్తారని ఒకవేళ మనం అనుకున్నారేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సాతాను ఒక మనుషుల ద్వారా మనకు వ్యతిరేకంగా పని చేయలేదని మనుషులు కూడా ఏం చేయలేదు. కాబట్టి మనుషులు ఒకవేళ మీకు వ్యతిరేకంగా చేస్తున్నామంటే మనుషులు ఉన్న దెయ్యాలను మత్తయి సువార్త 16 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. సాతాను బంధించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో యేసులో బంధించండి. సాతాను బంధించబడిన తర్వాత మనుషులు నార్మల్ గా అవుతాయి అనమాట. కానీ మనం చాలాసారి ఏం చేస్తుంది, ఈ సాతాను బంధించకుండా మనుషులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తారని ఇప్పుడు సమస్యలు మన చేయి దాటిపోతాయి అనమాట. వారు కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే సమస్యలు. అందుకొరకు దేశమైన ఆర్గ్యుమెంట్స్ కు వెళ్ళవద్దు, అనవసరంగా ప్రియులారా ఆర్గ్యుమెంట్స్ కు మనం వెళ్ళవద్దు అనమాట.
ఇప్పుడు మనం స్పిరిచువల్ గా విషయాలు మనం హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలి. స్పిరిచువల్ కాబట్టి ఇలా మనం విషయాలు హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసిన దేవుడు మనల్ని క్రిస్తు అయిన బెండ మీద తీసుకొని పెట్టాడు. ఇప్పుడు ఇలా మనం స్తుతిస్తాం, మనం ఆరాధిస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం విజయగిన్నారు మనం ఇంకా పాడదాం. ఎందుకంటే క్రిస్తులో తండ్రి దేవుడు మనం తీసుకొని పెట్టాం, క్రిస్తు మనలో ఉన్నా. కాబట్టి మనం ఏ పాట వస్తుంది, తప్పకుండా పాటలు పాడతాయి. హల్లెలూయా. నువ్వు కొత్త గీతాలు కూడా పాడతాయి. అంటే ఇప్పుడు దాకే రాయబడలేని పాటలు కూడా క్రిస్తువును కలిగిన పరిశుద్ధాత్మతో కలిసిన మీ ఆత్మ నుండి దేవుడు అంటే మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది. మీకు పాటలు వస్తాయి. యేసుక్రీస్తు మీరు కనెక్ట్ ఉన్న వ్యక్తి ఉంటే మీరు బాధపడుతున్నారు. చాలా మంది పాటలు రాస్తున్నారు, ప్రేమ గీతాలు రాస్తున్నారు, నాకు మాత్రం అది రావడం లేదు అని. కానీ క్రిస్తువుని మీరు ప్రేమించిన వ్యక్తి ఉంటే మీ ఆత్మ నుండి వస్తుంది. అంటే మీరు కొందరేమో అది రైటింగ్ చేస్తారు, లేదంటే రికార్డ్ చేస్తారు. మీరేమో అది రైటింగ్ చేయడం లేదు, లేదంటే అది రాయడం లేదు, మీరు అది రికార్డ్ చేయడం లేదు, అందుకొరకు మర్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా చేసి మీరు రాయండి, మీరు రికార్డ్ చేయండి. అది సంఘర్షణ వరకు ఇలా అది వాడుకోవచ్చు అనమాట. ఆ ప్రేమ గీతాలు మనం సంఘర్షణ వరకు వాడుకోవచ్చు. దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అనేక అలాగే ప్రియులారా అలాగే రాసిన ఎన్నో పాటలు ప్రియులారా మనం పాడుతున్నాం, మనం స్తుతిస్తున్నాం. కాబట్టి నూతన గీతాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి పరిశుద్ధ నది జీవితంలో మీ ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు హీలింగ్ జరుగుతాయి అనమాట. తప్పకుండా జరుగుతాయి, హీలింగ్ జరుగుతాయి. హీలింగ్ రివర్ అనమాట. అది ప్రజలు వస్తాయి అనమాట. ప్రజలు రాలేదు, మా మీటింగ్ లో ప్రజలు రాలేదు అని బాధ తొలగిపోతాయి. పరిశుద్ధ నది ఆత్మ నుండి మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు ప్రియులారా ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. ఎందుకంటే అందరికీ నిత్య జీవం కావాలి, రక్షణ కావాలి, రక్షణ ఎదగాలి. ఇప్పుడు పరిశుద్ధం ప్రవేశించినప్పుడు ప్రజలు తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవదూతలు తప్పకుండా ప్రేరేపణిస్తారు. వారు పరిగెత్తుకొని ప్రజలు వస్తారనమాట. ఇంకా ఒక సమస్య వస్తే స్థలం ఏరి సమస్య వస్తుంది అనమాట. స్థలం ఏరి సమస్య వస్తుంది, ప్రజలతో దింపబడతాయి అనమాట. కాబట్టి నిజంగా జీవోదనందలు మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు, హీలింగ్ ప్రవేశించినప్పుడు, ఆశీర్వాదాలు ప్రవేశించినప్పుడు స్థలం లేని పరిస్థితి వస్తే గానీ ప్రజలు లేని పరిస్థితి రాలేదన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో సహవాసములు నేను మీరు ఎదుగుతున్న వారిగా మనం ఉంటే ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు అవసరం అనమాట, ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చాను. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవనం, రక్షణ పాపక్షమానం. అలాగే వేరే మార్గం లేదన్నమాట. స్తోత్రం. కాబట్టి ఈ మార్గం మళ్ళీ వచ్చిన వారిని బట్టి స్తోత్రం. మళ్ళీ యేసుక్రీస్తు మాత్రమే నా మార్గం అని గ్రహించిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 14:6 స్పష్టంగా చెప్పారు, నేను సత్యం జీవ మార్గం, ఇంకా ఒక మార్గం లేదు. ఈ సత్యం మనం గ్రహించుకోవాలన్నమాట. ఈ సత్యం గ్రహించిన వారిని బట్టి స్తోత్రం. వారు దారి తప్పిపోలేదు, మిగిలిన వారు దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ దారిలో మనం యేసుక్రీస్తు మాటకు లోబడి ప్రియులారా క్రీస్తుకు చోటించి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు తప్పకుండా యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడతారు. అంటే వారు నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. మీరు యేసుక్రీస్తును ప్రేమించే వ్యక్తిగా ఉన్నా కాబట్టి, యేసుక్రీస్తు లోబడుతున్న వ్యక్తిగా ఉన్నా కాబట్టి, యేసుక్రీస్తు మాటలకు చోటిచ్చిన వ్యక్తి కాబట్టి, యేసు రక్తం ద్వారా కడగబడిన స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి యేసు రాకడలు మీరు ఎత్తబడుతుంది. ఇంకా కొందరు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం చూసినది యేసుక్రీస్తు మాట ప్రకటన గ్రంథం 22 మనం చూడవచ్చు. చాలాసారి ప్రభు చెప్పాము, నేను మెల్ల వస్తామని ప్రభు చెప్పలేదు, నేను త్వరగానే వస్తాను. ఎందుకంటే మన హృదయం ప్రభుకు తెలుసు, ఎంత త్వరగా వచ్చినా మనకు అంత సంతోషం. హల్లెలూయా. కాబట్టి ఓల్రెడీ పరిశుద్ధాత్మ వలన మహిమాంతరిశ క్రీస్తు మనలో వచ్చేసాం. కానీ అందరినీ చూస్తున్నట్టు ప్రభు త్వరగా వస్తాడు. హల్లెలూయా. మనం ఈ రోజు చదివాం కదా ప్రకటన గ్రంథం 19 మనం చదివాం. పెళ్లి కుమార్తె గురించి రాయబడింది, పెళ్లి కుమారుని గురించి రాయబడింది. కాబట్టి పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్నాం. పెళ్లి కుమార్తె సంఘం అనమాట. దేవుడు మనల్ని సిద్ధపరుస్తుంది, రక్తం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి పెళ్లి కుమారుడు తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడుతుంది. కాబట్టి ప్రియులారా అదే మనం చూసినట్లయితే ప్రియులారా పౌలు కూడా అదే కోరుకున్నా. పౌలు చెప్పేమన్నాడు, నేను మొదటి పునరుద్ధానంలో నేను పాలు పొందాలి. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు రెండవ మరణానికి చోటు లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మొదటి పునరుద్ధానంలో ఉండినట్టు దేవుడు మన కృప అనుగ్రహించినాక, యేసుక్రీస్తు అక్కడ ఎత్తబడిన గుండెలో మన అందరూ ఉండినట్టు దేవుడు మనల్ని కాపాడినాక, మనల్ని కృప అనుగ్రహించినాక, ఎత్తబడిన తర్వాత మనం చూడవచ్చు
1000 ఏళ్ల పరిపాలన, ప్రభుత్వం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మనం చూడవచ్చు సాతాను జీవగల దేవుడు పూర్తి అగ్ని గంధకములో నరకములో నీలో పడేస్తానమాట. నిత్యం ఈ సాతాను అగ్నిలో దండించబడుతుంది. ఎవరైతే సాతాను స్వరం విని బ్రతని వారు అగ్నిలో వెళ్ళిపోతారనమాట. అందుకొరకే ప్రియుల పరిశుద్ధాత్మ నింపబడి చాలా మంది దేవుని ప్రేమ సువార్త, విజయ సువార్త, జయ సువార్త, పరిశుద్ధమైన సువార్త ప్రకటిస్తున్నాను. ఏ విధమైన సరే ఆత్మ రక్షణ పొందాలి, బాప్టిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్టిసం పొందుకొని క్రీస్తు వారు ఉండే నిత్యం వారు బ్రతుకుతాయి, లేదంటే నాశనం, చాలా నష్టం అన్నమాట. కాబట్టి ప్రియులరా మన అర్థం చేసుకోవాలి. తర్వాత బైబిల్ మనకు నేర్పిస్తుంది ఇప్పుడున్న భూమిని దేవుడు అగ్ని ద్వారా దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడున్న భూమిను అగ్ని ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆదాము ఒక పాపాన్ని బట్టి శాపం ఉంది అనమాట. కాబట్టి దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అగ్ని ద్వారా పరిశుద్ధపరిచిన తర్వాత మరలా నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు కలగేసి నూతన ఆకాశంలో, నూతన భూమిలో యుగ యుగాలు నిత్యం మహిమా శరీరంలో, మహిమా పూర్ణ క్రీస్తుతో మహిమా శరీరం కలిగి మనం కూడా నిత్యం బ్రతుకుతాయి అనమాట. అది నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క సంకల్పం ప్రియులరా, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఇంత గొప్ప సంకల్పం, ఇంత గొప్ప ప్రణాళిక వరకు ప్రియుల దేవుడు మనల్ని పిలిచారు. కాబట్టి ఈ పిలుపు కొరకు మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి సాతాను ఏదో చిన్నది ఏదైనా చూపినప్పుడు దాని వైపు మనం వెళ్ళిపోవద్దు. లోకాసులు ఏదో చూపించుకొని మన మనసు డైవర్ట్ చేయడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు. కానీ దయచేసి చేసే ప్రేమ నుండి మన మనసు డైవర్ట్ గా ఉండవద్దు అనమాట. దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు. 2 కొరింథీయులు 11:3 రాయబడింది, క్రీస్తుతో మనసు ఏకాగ్రత లేకుండా మన మనసును డైవర్చడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నేను నమ్ముతున్న మీ యొక్క మనసు మీరు క్రీస్తుతో ఆ ప్రేమలో, క్రీస్తుతో ఉన్న అనురాగములో యేసుని అనుదినం ఇంగ్రేసినట్టు పరిశుద్ధాత్మలోడు కృప అనుగ్రహించినాక హల్లెలూయా. ఇప్పుడు శిలువ మరణం ద్వారా సాతాను దేవుడు ఓడిపోయిన స్థాయిలో సాతాను ఉన్నా కాబట్టి సాతాను ఇంకా మనల్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు క్రీస్తుతో కలిసి ఉండడం ఇలా గొప్ప ధన్యత. క్రీస్తుతో కలిసి ఉండే పరిశుద్ధాత్మ ఫలతో వరాలు తెంపబడతాయి. అనేకలకు నేను మనం దీవెనకరంగా బ్రతుకుతాయి. వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా వాక్యం ద్వారా మీరు మాట్లాడినప్పుడు సుధీస్తున్నాం తండ్రి, దేవా ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ కృపని బట్టి దేవా జగట్టగల ఊబి నుండి ప్రభా మమ్మల్ని మీరు తండ్రి పైకు దాని నుండి విడిపించి పైకు లేవనెత్తి క్రిస్తున్న బెండ మీద ప్రభా మమ్మల్ని నాటిన మీ ప్రేమని బట్టి సుధీస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఎవరైనా ప్రభా క్రిస్తున్న బెండ మీద ఇంకా నాటబడలేని సరే ఉండే తండ్రి, వారు కూడా త్వరగా రక్షణ పొంది మారు మనసు రక్షణ పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నావలు బాప్తిసం పొందుకొని వారు కూడా త్వరగా క్రీస్తుతో కనెక్ట్ అయినట్టు దేవా కృప చూపని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా క్రీస్తుతో కనెక్ట్ అయి ఉన్న వారిని బట్టి సుధిస్తున్నాం తండ్రి. వారు అనుదినం రక్షణలో ఎదిగినట్టు హోలీ స్పిరిట్ సహాయం పొందండి. దేవా సిక్కారాధన ఓహేనబా కరబిన సుగోలో కోరబిన వనాయందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి నదులు ప్రవేశించని వాక్య ప్రకారం ప్రతి ఒక్కరి నుండి పరిశుద్ధమైన నది సమృద్ధి ప్రవేశించినాక ప్రార్థన చేస్తున్నాం. సమాధానం నదులు ప్రవేశించినాక తండ్రి, ఆనంద నదులు ప్రవేశించిన, హీలింగ్ ప్రవేశించినాక, ఆశీర్వాద నదులు ఆమె ప్రవేశించిన, మరకలు నదులు ప్రవేశించినాక తండ్రి ఓహేలాబా కరబిన అభావధికారులు నాశనం చేసే పరిశుద్ధాత్మని నది అది సమర్థి దనేమోజెస్ అది ప్రవేశించినాకనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహేలాబా ఆత్మలో సత్యములు ఆరాధన చేయడానికి వ్యతిరేకంగా పనిచేసిన అభావధికారులు ఏ శక్తం ఏషం లేమైపోయినాకనే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఉదయగాల దేవా మీ ఆత్మతో నింపుతండి, కుమ్మరించమని మీ ప్రేమతో కుమ్మరించు, జీవంతో మహిమతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. ఆత్మ బలపరచుండి, ప్రాణం బలపరచు, దాక్కుపోతండి. ప్రాణగాయాలు స్వస్థపరచబడినాక దుఃఖం, నిరాశ, బాధలు వెళ్ళిపోయినాక అవిశ్వాస, అనుమానాలు, భయం, ఆందోళన దనైమోజీస్ ఇప్పుడే వెళ్ళిపోయినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ఆనందంతో తల్లి ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ స్పిరిట్ ఫిల్లో కుమ్మరించున్నది ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంగా తండ్రి. ఏసే పొందిన గాయముల చేత స్వస్థను ప్రార్థనిస్తున్నాం. నాడి నరములు ఎముకలు దనేమోజీస్ స్వస్థ పొందినాక దనేమోజీస్ ప్రతి ఒక్కరు ఆరోగ్యం అనుభవించినాక బలం అనుభవించినాక దనేమోజీస్ ఓహేడాబా కరబిన సుగోడ కోరవిదే మా రాష్ట్రం దేశం అంతా ఉన్న రాష్ట్రం దేశం అంతా కూడా మీ రక్తం ద్వారా కడుగుతాను, ప్రజలు మీ రక్తం ద్వారా కడుగుతానండి. అందరికీ రక్షణ అనుగ్రహించడానికి శక్తి సమర్థం కలిగిన యేసు మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. పునరుద్ధారుడైన యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశంలో బలంగా తండ్రి మీరు కార్య చేస్తున్నట్టు దేవా మేము సుధీస్తున్నాం తండ్రి. ప్రభా కళల ద్వారా మీరు ప్రజలతో మాట్లాడుతున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నట్టు వందనాలతో, అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకార్యాల ద్వారా, సూచకల ద్వారా దేవా మీరు ఉన్నాడని అందరు గ్రహించినట్టు దేవా సజీవుడం దేవా మీరు బలమైన కార్యాలు
తండ్రి మీరు మా జీవితంలో చేసిన దేవా, అందరి జీవితంలో ప్రభు మీరు చేస్తున్నట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. అందరి రక్షణ పొందట్టు కృప చూపు తండ్రి. అలాగే దేశంలో కూడా తండ్రి మీరు ఉద్యోగం దేవా దేశమని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభా భూమి అంతా కూడా తండ్రి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు యేసు రక్తం ద్వారా మేము కడుగుతున్నాం, బై ఫెయిత్ మనం కడుగుతున్నాం తండ్రి. రక్తం బిడ్డలేస్తున్నాం. హోలీ స్పిరిట్ దేవా, పరిశుద్ధాత్మ దేవా, బలమైన కార్యం మీరు దేశమని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం. మైటి దేవదులు యేసులో పనిచేయనా కానీ మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మీ సేవ చేసిన అందరిని బట్టి వందనాలు తండ్రి. వారిని అభిషేకించు, బలపరచండి. ముందుకు వాళ్ళ కృపదేమో తండ్రి, దారిలో తెరబడినాక తండ్రి హోలీ స్పిరిట్ తండ్రి వారి అవసరాలు అనుబోధంగా ద నేమ్ ఆఫ్ జీసస్ తెరచమని ప్రార్థనిస్తున్నాం దేవా. మీ కొరకు చోటిచ్చిన వారు తండ్రి మీరు చివరి దాకా కాపాడేదేవా వందనాలు తండ్రి. మీరు కాపాడుతున్నవాడు వందనాలు. ఇస్రాయేలు యొక్క పరివారుడు కొనుగోడు నిద్రపోలేదు ప్రభావ, మీరు ఎప్పుడు కాపాడినట్టు స్తుతిస్తున్నాం కూడా తండ్రి. కాపాడమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి కూడా వచ్చిన అందరిని దీవిస్తున్నాం, రక్తంగా దాపిస్తున్నాం. అలాగే వారి యొక్క అవసరాలు యేసు అద్భుతంగా ద నేమ్ ఆఫ్ జీసస్ తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. మహిమ గణత మీకు అభేస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.